హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు మీ భూమి మీద కోర్టు కేసు ఏమైనా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. ఆల్రెడీ లేదు, మీరు ఏదైనా ల్యాండ్ కొనాలనుకుంటే ఇల్లు కానీ లేదా ఇల్లు కానీ లేదా ల్యాండ్ ప్లాట్ కొనాలనుకుంటే వాటి మీద కేసులు ఉన్నాయా లేదా కూడా ఎలా తెలుసుకునే దాని గురించి మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది తెలంగాణకు సంబంధించింది ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళు ఎవరైనా చూస్తే స్కిప్ చేయొచ్చు. ఏపీకి మాత్రం ఇది వర్తించదు, తెలంగాణ వరకు వర్తిస్తుంది. హైదరాబాద్ ఆల్ టోటల్ తెలంగాణ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ల్యాండ్ పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే నేను ఆల్రెడీ మీరు ఇల్లు కానీ భూమి కానీ కొనేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని టిప్స్ అయితే చెప్పాను. ఇది కూడా ఏంటంటే మ్యాన్యువల్గా మీరే చెక్ చేసుకోవచ్చు, బట్ కొన్ని డీటెయిల్స్ అయితే అవసరం అవుతాయి. సో మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్.తెలంగాణ.గవర్నమెంట్.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వన్స్ ఆప్షన్స్ కనిపించిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. సో అంటే దాని మీద ఏమన్నా మీకు కోర్టు కేసులు ఉన్నా, దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీకు ఇక్కడ దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసం మీకు ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ మీ డిస్టిక్ ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ యొక్క నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే మేము ఉన్న ఏరియా దగ్గర తర్వాత మండల్ వచ్చేసి మండల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి విలేజ్ అయితే అత్తాపూర్ అండి. ఇది కూడా నేను చెప్పకపోదును, మా ఏరియా పక్కన ఒక ల్యాండ్ అయితే అంటే ఏమంటారు ఇల్లీగల్గా కొద్దిగా దాని ఇష్యూ ఉంది. సో దాని గురించి చెప్తున్నాను. సో ఇక్కడ వార్డు, బ్లాక్, టౌన్, సర్వే నెంబర్, రెవెన్యూ సర్వే నెంబర్ వార్డ్ వైజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా మిగతా డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే అన్నీ కరెక్ట్గా రావు. సర్వే నెంబర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సర్వే నెంబర్ ఏంటంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ సర్వే నెంబర్ ఉంది కదా, సర్వే నెంబర్ ఎగ్జాక్ట్ ఇవ్వాలి. బై నెంబర్స్ ఇస్తే తీసుకోదు. ఇప్పుడు సపోజ్ 195/2 ఉంటుంది, 190/2 ఉంటుంది. ఇలాంటి వాటికి మాత్రం ఎగ్జాక్ట్ సర్వే నెంబర్ రాదు. కాకపోతే 195 ఉంది కదా, దాని మొత్తానికైతే వస్తుంది. సో ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను ఒక సర్వే నెంబర్ ఎంచుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ ల్యాండ్లో మాత్రం ప్రొహిబిటెడ్ లేదు. ప్రొహిబిటెడ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో అయితే ప్రొహిబిటెడ్లో ఉంటాయి, మిగతా ల్యాండ్స్ మాత్రం ప్రొహిబిటెడ్లో ఉండవు. కాకపోతే వాటి మీద ఈ ప్రైవేట్ ల్యాండ్స్ అంటే నార్మల్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, వాటికి మాత్రం కొన్ని కోర్టు కేసులు ఉంటాయి. వాటి కోర్టు కేసులు వచ్చేసి చూడండి 129 గుంటలని ఉంది. సో 129 గుంటలు అంటే 4 ఎకరాలు ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూమ్ నెంబర్ వచ్చేసి కోర్టు వాల్యూమ్ నెంబర్ వచ్చేసి 22 ఉంది. పేజ్ నెంబర్ వచ్చేసి 89 ఉంది. కవర్డ్ బై కోర్టు స్టే ఉంది. పిటిషన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంది, హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు, పిటిషన్ నెంబర్ ఉంది. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ కవర్డ్ బై కోర్టు స్టే ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఇక్కడ వేరే ఐఏఎన్ నెంబర్ ఉంది, ఇవన్నీ. సో ఇది చూడండి 2017, 2018 కోర్టు. సో ఇది కూడా కోర్టు దగ్గరనే ఉంది. సో ఇట్లా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు కొనే ల్యాండ్ దగ్గర ఏమన్నా కేసులు ఉన్నాయా లేవా అని కూడా వస్తుంది. సో ఖచ్చితంగా అది చూసుకోవాలి ఎప్పుడైనా మీరు. సమ్ టైమ్స్ ఏంటంటే మనకు తెలియకుండా మనకు తీసుకునే ప్లాట్ మీద ఆల్రెడీ కొందరు కేసులు వేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కేసెస్లో ఏంటంటే 195/2 ఉంటుంది, 195/3 ఉంటుంది కదా. 195లో ఏ సర్వే నెంబర్ మీద కోర్టు స్టే ఇచ్చినా ఆటోమేటిక్గా మిగతా సర్వే నెంబర్లకు కూడా అది స్టే పడుతుంది. సో మేబీ గవర్నమెంట్ దీని మీద కొద్దిగా దృష్టి సారిస్తే మంచిది. ఎందుకంటే నాకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్తో పోలిస్తే అగ్రికల్చర్ ల్యాండ్లలో ఇలా ఇష్యూ చాలా వస్తున్నాయి. నాకు చాలామంది అడుగుతున్నారు, బట్ అది మనం కూడా ఏం చేసేది ఏం లేదు. సో అయినా మళ్ళీ మనం వెళ్ళి కలెక్టర్ గారికి అప్లై చేసుకొని అది తీపించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చాలా ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. సో బట్ అయితే ప్రస్తుతానికైతే అలానే ఉంది సిస్టమ్. సో చూడాలి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా తీసుకొస్తుంది, కొత్త ROR యాక్ట్ తీసుకొస్తుంది కదా, దాంట్లో ఏమైనా సాల్వ్ చేసే అవకాశం ఉందో లేదో అనేది. సో ఇట్లా మీరు ఏంటంటే మీ ల్యాండ్ మీద కానీ మీరు కొనబోయే ల్యాండ్ మీద కానీ కోర్టు కేసులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. అండ్ ఆ ల్యాండ్ కనుక ప్రొహిబిటెడ్ ల్యాండా కాదా కూడా తెలుసుకోవచ్చు. ఇలా మీరు తెలుసుకొని అప్పుడు ప్రాపర్టీ కొనడానికి వెళ్తే బాగుంటుంది. ఇంకా నేను ఆల్రెడీ కొన్ని జాగ్రత్తలు చెప్పాను, ఏంటి నీకు తెలుసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడండి, లేకపోతే ఇక్కడ ఐ కార్డ్ ఇస్తాను, అక్కడ చూసినా సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇలా ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.